ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ప్లేన్ ఎక్కిన తర్వాత మొదట నేను విండో సీట్ ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ నాకు విండో సీట్ రాకపోతే నేను వెనక్కి ఒకసారి చూసి ఎక్కడైతే విండో సీట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, ఎందుకంటే అది ఆల్రెడీ ఖాళీగా ఉంది కాబట్టి నేను దాన్ని ఆక్యుపై చేస్తాను. ఫ్లైట్లో బాత్రూమ్ యూజ్ చేయడం కొత్త వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. మీకోసమే ఇది. పైన టాయిలెట్ లిడ్ పేపర్ ఉంటుంది. ఆ లిడ్ పేపర్ని మీరు తీసి ఆ టాయిలెట్ లిడ్ ఉంది కదా, ఆ లిడ్ని డౌన్ చేసి దాని మీద ఆ లిడ్ పేపర్ వేసి దాని మీద కూర్చుంటే మీకు వేరే వాళ్ళు కూర్చున్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఫ్లష్ బటన్ ప్రెస్ చేశారంటే తక్కువ నీటితో మొత్తం ఫ్లష్ అయిపోతుంది. ఫుకట్లో మేము ఫ్లైట్ దిగిన సమయం మధ్యాహ్నం 12 గంటలు. తరువాత నేరుగా హోటల్కి బయలుదేరాము. హోటల్కు బయలుదేరిన మధ్యలో రెస్టారెంట్లో తిని వెళ్దామని నిర్ణయించుకున్నాము. మనకి డీమార్ట్ అలాగా ఒక మార్ట్ కనిపించింది. ఇక్కడ మీ మార్ట్ చూసారంటే మీరు చాలా పెద్దది, చాలా విశాలమైనది, మరియు మీరు పార్కింగ్ ఏరియా చూసారంటే చాలా ఫ్రీగా ఎన్నో కార్లు పార్క్ చేసుకునే విధంగా సౌలభ్యంగా ఉంది. రెస్టారెంట్ రానే వచ్చేసింది. థాయిలాండ్లో ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. తిన్నగా హోటల్కి వచ్చేసాము. నాతో పాటు ఇంకో అతను కూడా షేర్ చేసుకునే విధంగా నాకు ట్విన్ షేరింగ్ రూమ్ ఇచ్చేశారు. లక్కీగా నాకు రూమ్ బాల్కనీ నుంచి బీచ్ వ్యూ కనిపిస్తుంది. మా ట్రావెల్ కోఆర్డినేటర్ చెప్పినట్టు అందరం రెడీ అయ్యి 7 కల్లా ఫుకెట్ ఫెంటాసియా అనే ఈవెంట్కి అటెండ్ అయ్యాము. ఈ ఈవెంట్ జరిగే స్థలం చాలా పెద్దది. ఇక్కడ ఎక్కడ చూసినా లైటింగ్ అద్భుతంగా అలంకరించి ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మనకి కనువిందు చేస్తుంటాయి. ఇంత పెద్ద ఈవెంట్కి టికెట్ కూడా ఉంది. ఈ ఈవెంట్లో గంట పాటు కొనసాగే అతిపెద్ద షో జరుగుతుంది. ఈ షోలో థాయిలాండ్ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, వారి వస్త్రధారణ, ఇంకా మరెన్నో. అంతేకాకుండా ఇక్కడ అతిపెద్ద ఎలిఫెంట్ షో జరుగుతుంది. స్టేజ్ మీద చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ మనల్ని ఆకట్టుకుంటాయి. ఈ షోకి మనం ప్యాలెస్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ అనే ఎంట్రీ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాం. లోపల మనకి ఏనుగు దంతాలతో అలంకరింపబడ్డ హ్యాంగింగ్ చైన్స్, ఇంకా రకరకాల షాపింగ్ మాల్స్, వాటికి సంబంధించిన వస్తువులు అమ్ముతుంటారు. ఎంటర్ అయిన తర్వాత మన కెమెరాస్ అన్నీ ఆఫ్ చేయాలి. సో అందుకనే లోపల ఫుటేజ్ మీకు అందించలేకపోతున్నాను. ఈ షోలో మనుషులు, ఏనుగులు కలిసి చేసే సర్కస్, ఇంకా రోపింగ్ సహాయంతో మనుషులు గాల్లో చేసే విన్యాసాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయి. ఈ షో కన్నా ముందే గోల్డెన్ కినారే రెస్టారెంట్లో బఫే ఉంటుంది. ఈ బఫేలో దాదాపుగా 10 దేశాల 60 రకాల వంటకాలు మనం దీంట్లో రుచి చూడవచ్చు. దీనికి సపరేట్గా టికెట్ ముందుగానే కొనుక్కోవాలి. రెస్టారెంట్ వైశాల్యం చాలా పెద్దది. నేను మొదట చూడగానే అవాక్కయ్యాను. ఒకేసారి 10,000 మందికి భోజనం అందజేయవచ్చు. ఇక్కడ చూడడానికి అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా అందంగా అమర్చబడ్డాయి. కానీ మన ఇండియా ఫుడ్ ఇండియాలో తప్ప ఇంకెక్కడా బాగుండదు. బ్యాంకాక్కి అమ్మాయిల కోసం కాకుండా వేరే వాటి కోసం పోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. డే 1 నైట్ 10 కల్లా ఫెంటాసియాలో కంప్లీట్ అయిపోయింది. ఇక రేపు డే 2 మార్నింగ్ 10 కల్లా జేమ్స్ బాండ్ ఐలాండ్లో మొదలవుతుంది. స్టే ట్యూన్.